హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. మనం ముందు మంగళాచరణ చేసుకొని ఈరోజు ఒక చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది, ఎందుకంటే హిందీ క్లాస్ కొద్దిగా ఒక లేట్ అయిపోయింది, ఒక 5 minutes. అక్కడ నెట్ కొంచెం స్టార్టింగ్లో ప్రాబ్లం వచ్చి, సో అంతే, వేరే విషయం ఏం లేదు. సో మనము ఈరోజు శ్రీమద్ భాగవతంలో 2వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో మొదటి అధ్యాయం మనం పూర్తి చేశాము. సో ఈరోజు 2వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో ఈరోజు 11 శ్లోకం వరకు చూద్దాం అనుకున్నాను, కానీ వీలవ్వలేదు. హిందీ క్లాస్లో 7వ శ్లోకం వరకే చూడగలిగాను. సో ఈరోజు మనం 1 నుంచి 7 శ్లోకాలు చూడడానికి ప్రయత్నిద్దామంట. సో ఈ యొక్క అధ్యాయంలో ఏముందో ముందు చర్చించుకుందాము. ఈ యొక్క అధ్యాయంలో ముందుగా కర్మకాండ మార్గాన్ని పాటించకూడదు, త్యజించాలి అని ఖండించేస్తారు మొట్టమొదటిగా మన సుఖదేవ్ గోస్వామి వారు. చెప్పుకున్నాం కదా, కర్మకాండాన్ని అయితే మొత్తానికే ఖండించేస్తారు. ఇప్పుడు ఇంకా ఆధ్యాత్మిక పద్ధతి, ఆధ్యాత్మిక మార్గం గురించి చర్చిస్తారు. సో అందుకనే మనము పరమాత్మ పైన ధ్యానం చేయాలి అనేసి ముందు పరమాత్మను వర్ణిస్తారు. సో అది రేపు చూద్దాం మనం వర్ణన. మరియు 2 రకాల యోగులు. ఇప్పుడు మనము నిన్నటి వరకు చూసింది ఏంటంటే విరాట రూపం పైన ధ్యానం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఒక అధ్యాయంలో మరి పరమాత్మ పైన ధ్యానం చేసుకోమని చెప్తారు. అదేంటి, నిన్న విరాట్ రూపం అన్నారు, ఈరోజు పరమాత్మ అంటారు, ఏంటిది? అవునండి, 2 రకాలు ఉంటాయని ముందే చెప్పాను. అది ఈరోజు మళ్ళీ అంటే ఈ అధ్యాయంలో మనము చూస్తామన్నమాట. ఈ 2 రకాల యోగులు ఎవరైతే విరాట్ రూపంలో ధ్యానం చేసేవారు, పరమాత్మ పైన ధ్యానం చేసేవారు. మరి పరమాత్మ పైన ధ్యానం చేయడానికి గల పద్ధతి, వేరు స్థాయిలు, అందులో మొత్తం విషయాలన్నీ చూస్తాము. అలాగే ఈ విరాట రూప ధ్యానానికి మరి పరమాత్మ రూపం పైన ధ్యానానికి గల భేదం, గల సంబంధం ఏంటి అనే విషయాన్ని కూడా మనము ఈ అధ్యాయంలో చూస్తాము. దాని తర్వాత ఇంకా లాస్ట్ ఆఖరణ బ్రహ్మదేవుడు తన మతాన్ని వ్యక్తం చేస్తారు. ఇక్కడ ఆ విషయాన్ని సుఖదేవ్ గోస్వామి చెప్తారు. మరి శ్రేష్టమైన మార్గం, ఉన్నతమైన ఆధ్యాత్మిక పదం ఏంటి అని, అది భక్తియోగం అని కూడా ఇక్కడ మనకు నిర్ధారణ చేసి స్పష్టంగా వ్యక్తం చేస్తారు సుఖదేవ్ గోస్వామి వారు ఈ యొక్క అధ్యాయం ఆకరణ. సో ఇవన్నీ మనం ఈ యొక్క అధ్యాయంలో చూస్తామండి. సో మనం ముందు మొదటి శ్లోకం నుంచి చూసుకుంటూ వెళ్దామంట. మొదటి శ్లోకం వచ్చేసి శ్రీశుక ఉవాచ ఏవం పురా ధారణాయాత్మయోనిర్నష్టాం స్మృతిం ప్రత్యవరుధ్య తుష్టాత్ తథా ససర్జేదమమోఘదృష్టిర్యథాప్యయాత్ ప్రాగ్వ్యవసాయ బుద్ధి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ముందు ఈ యొక్క ప్రతిరోజు బ్రహ్మదేవుడు
పొద్దున్న లేవగానే సృష్టి రచన చేస్తారు, అవునా? సో ఒకసారి ఆయన మర్చిపోయాడంట, అంటే ఎలా చేయాలి అనే విషయాన్ని. చేతనం కోల్పోతే అప్పుడు విరాట రూపం పైన ధ్యానం చేసుకున్న తర్వాత ఆ భగవంతుడు ఆయనకు కృపను ప్రసాదించిన తర్వాత ఆ భగవంతుడి కృప ద్వారా మళ్ళీ సృష్టిని ఆరంభించాడంట. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా చెప్పుకున్నాం కదా, ఒక జీవాత్మని మనం ఎలా మర్చిపోతామో అప్పుడప్పుడు, ఒక్కొక్కసారి ఎలా చేయాలో మనకు తెలిసిన ఎన్నోసార్లు చేసిన ఆ విషయాన్ని మర్చిపోతాం ఒకసారి. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఒకసారి అలా మర్చిపోయినప్పుడు ఈ విరాట రూపం పైన ధ్యానం చేసే ఆయన మళ్ళీ తన స్మరణ శక్తిని మళ్ళీ లబ్ధి పొందగలిగాడు అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ మనకు మొదటి శ్లోకంలోనే వ్యక్తం చేస్తూ శుకదేవ్ మహారాజు ఇలా ఎలా బ్రహ్మదేవుడు లబ్ధి పొందాడు విరాట రూపం పైన ధ్యానం చేసి అని ఒక ఉదాహరణని ప్రస్తుతం చేస్తున్నారు. ఈ విధంగా అంటే ఇది ఒక మార్గం అనమాట. అంటే మనం ఎప్పుడైతే మర్చిపోతామో మన కర్తవ్యాన్ని, మన సేవను, లేకపోతే భగవంతుడితో సంబంధాన్ని, భగవంతుడిని, అలాంటి సమయంలో అలాంటి వారికి కూడా ఈ యొక్క విరాట రూపం పైన ధ్యానం చేసుకుంటే మళ్ళీ భగవంతుడితో సంబంధాన్ని మనం ఏర్పరచుకోవచ్చు. మరియు ఇక్కడ బ్రహ్మదేవుడిలాగే మళ్ళీ భగవంతుడి సేవలో ఆయన తన సేవ ఏంటి? సృష్టికారిత. ఆయన సృష్టికర్త కదా, ఆయన రెండవ సృష్టికర్త. సో ఈ యొక్క సృష్టి కార్యమే ఆయన సేవ, భగవంతుడికి చేసే సేవ. సో మళ్ళీ ఆయన భగవంతుడి సేవలో యుక్తమైపోయాడు. సో ఇలా దీని ద్వారా అంటే మన విరాట రూపం పైన ధ్యానం చేసి మళ్ళీ భగవంతుడితో సంబంధం స్థాపించుకొని మళ్ళీ భగవంతుడి సేవలో మనం యుక్తం అవ్వచ్చు. ఇలా భగవంతుడి సేవలో సంపూర్ణంగా యుక్తం అవ్వడమే ఒక విధంగా చెప్పాలంటే మోక్షం. అసలైన అర్థం మోక్షానికి ఇదే, వేరేం లేదు. మన భక్తి జీవితంలో మనం అర్థం చేసుకుంటాం. మనం మోక్షం పొందిన తర్వాత కూడా భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేస్తామండి? అక్కడ భగవంతుడి సేవ చేసుకోవాలంతే. చాలామంది అంటారు, నేను ఇప్పుడే భగవద్ధామానికి వెళ్ళిపోతాను, ఇక్కడ చాలా కష్టాలు ఉన్నాయి, నేను భరించలేను, నన్ను ఇప్పుడే భగవద్ధామానికి తీసుకెళ్ళిపో దేవుడా. కానీ మనం అక్కడ వెళ్ళినా అక్కడ ఏం చేస్తాం? మరి అక్కడ సేవ చేయాలి భగవంతుడు కూడా. మరి ఆ సేవ భావాన్ని, ఆ భావన మన మనస్సులో ఉండాలి. ఆ విషయాన్ని మనము, ఆ యొక్క చేతనను మనము ఇక్కడే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడే పెంపొందించుకోవాలి. అలా మనము సంపూర్ణంగా ఎప్పుడు భగవంతుడికి సేవ చేసుకునే ఆ భావన, చేతన సంపూర్ణంగా కలుగుతుందో, సంపూర్ణ భావన, అప్పుడు అసలు మనం మోక్షాన్ని పొందడానికి అర్హులము. అదే మోక్షం. అలా మనం భగవంతుడి సేవలో సంపూర్ణంగా నియుక్తులమైపోతే ఈ భౌతిక ప్రపంచంలో కూడా అది సమానమే అన్నమాట, మోక్షకు భగవద్ధామానికి వెళ్ళినట్టుగా. సో ఆ విషయాలన్నీ ఇక్కడ చెప్పారండి. మనం రెండవ శ్లోకం నుంచి చూద్దామంట. ఇప్పుడు రెండవ శ్లోకం నుంచి మన శుకదేవ్ గోస్వామి వారు పరీక్షిత్ మహారాజ్ చెప్తారు, నువ్వు ఇలా ఆధ్యాత్మిక ప్రగతి కోసం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రయత్నించాలి. అంతేకాని ఇలా కర్మకాండ మార్గంలో వెళ్ళి విషయ వస్తువుల గురించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి నీ సమయాన్ని వృధా చేయకూడదు. ఒక వ్యక్తి సమయాన్ని అలా వృధా చేయకూడదు అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో పరీక్షిత్ మహారాజు అన్నీ వదిలేసుకొని వచ్చాడు. సో ఇప్పుడు ఆయనకి చెప్పే టీచింగ్ అనేది ఏబిసిడీలు చెప్పరనమాట. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు కూడా ఆల్రెడీ ఆయనకు ఎన్నో వేదశాస్త్రాలు తెలుసు, అవన్నీ తెలుసు కనుకనే ఆయన అన్ని ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని రాజ్యాన్ని అన్ని త్యాగం చేసి 7 రోజులు సంపూర్ణంగా భగవంతుడి ధ్యానంలో ఉండాలని, భగవంతుడి గురించి వినాలని ఇక్కడికి చేరుకున్నాడు. సో ఇప్పుడు ఈ జ్ఞానం ఏదైతే శుకదేవ్ గోస్వామి చెప్తారో, ఈ భాగవతంలో ఉండేది ఆ పరోధర్మం గురించి చర్చిస్తాడు. పరోధర్మం అంటే ఇక్కడ భౌతిక ధర్మం కాదు. మనం భౌతిక విషయాలు, భౌతిక జగత్తులో భౌతిక ధర్మాలని ఎలా నిర్వర్తించాలనే కాదు, భగవద్ధామానికి ఎలా వెళ్ళి అక్కడ భగవంతుడికి ఎలా శుద్ధభక్తి చేసుకోవాలి, దానికోసం మనం చేయవలసిన ఆ ప్రయత్నం ఏమిటి అనే దాని గురించి చర్చ జరుగుతుంది. సో అందుకనే మనకు ఇక్కడ భౌతిక విషయాలను, భౌతిక విషయ వస్తువులను, కర్మకాండను బాగా ఖండిస్తారు. అందుకే మనం భయపడకూడదు. మనం ఆ స్థాయిలో లేము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అది చాలా ఉన్నతమైన స్థాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి మన భక్తులు మాంసం తినేది మానేశారు, జపం చేయడం మొదలు పెట్టేశారు, మేము ఇంకా శుద్ధభక్తులం అయిపోయాం, చాలా శుద్ధభక్తులం అయిపోయాం, మేము మహాభక్తులం అని ఊహించేసుకుంటుంటారు.
నేను 20 ఏళ్ళ నుంచి భక్తిలో ఉన్నాను, నేను 20 ఏళ్ళ నుంచి జపం చేస్తున్నాను, నేను 15 ఏళ్ళ నుంచి మందిరంలో ఉన్నాను, నేను 15-20 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను. ఇలా ఒక్కొక్కసారి ఊహించుకొని నేను పెద్ద భక్తుడిని, గొప్ప భక్తుడిని అనేసి గర్వంగా పొంగిపోతూ ఉంటాను అనమాట, గర్వంతో. సో అలాంటి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి శ్లోకాలు ఇప్పుడు మనం వినబోయేవి చూసి అసలు మనం ఆ స్థాయిలో ఉన్నామా, అసలు మనం ఆధ్యాత్మిక ప్రగతిలో ఆ స్థాయికి చేరుకున్నామా, అసలు ఆ ఉన్నత స్థాయికి చేరుకున్న ఆ శుద్ధ భక్తుడి యొక్క చేతన, ప్రవర్తన, వ్యవహారం, జీవన విధానం ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈరోజు మనం అర్థం చేసుకుంటాం అన్నమాట. సో దాని ద్వారా మనము దీన్ని విన్న తర్వాత మనం నిరుత్సాహపడకూడదు. అరే నేనేం భక్తి చేస్తున్నాను, అసలు నేను చేసేది ఒక వేస్ట్, అసలు నేను భక్తిలో చాలా ఇంకా కింద స్థాయిలో ఉన్నాను, నేను ఏం లాభం ఇలాంటి భక్తి చేసి, అసలు నేను ఎప్పుడు శుద్ధభక్తుని అవుతాను, అసలు నేను నాకేమన్నా లాభం ఉంటుందా ఇలా చేసుకొని అని నిరుత్సాహపడకూడదు. మనము మన స్థాయిని అర్థం చేసుకొని ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి జీవితంలో ప్రయత్నం మనం చేయాలి. సో మనం నిరుత్సాహపడకూడదు. ఒకవేళ ఆల్రెడీ గర్వంగా ఉంటే మనం ఆ గర్వాన్ని ఎలా తొలగించుకోవాలో ఈరోజు మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో మనము నమ్రత భావనతో భక్తి మార్గాన్ని అనుసరించాలి. ఆ నమ్రత భావన రావడానికి ఈ యొక్క శ్లోకాలు మనకు ఎంతో ఉపయోగకరం అన్నమాట. అవునా, మనము త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణున అవే అమానినమానదైన కీర్తనీయ సదాహరి. మనం భగవంతుడు నాపాన్ని జపించాలంటే ముఖ్యమైన మనకు ఒక లక్షణం ఏంటంటే మనకు నమ్రత భావన ఉండాలి, నమ్రత చేతన ఉండాలన్నమాట. సో అలా ఆ యొక్క చేతనమును గ్రహించుకోవాలి, ఆ యొక్క చేతన మనం ఏర్పరచుకోవాలి మన చేతనలో. అంటే ఇలాంటి శ్లోకాలు మనకు ఎంతో లాభదాయకం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆ విషయాన్ని చెప్తారు ఇక్కడ శుకదేవ గోస్వామి వారు. శాబ్దస్య హి బ్రహ్మణయేష పంత యన్నామభిర్ధ్యాయతి ధీర పార్థైః పరిభ్రమంస్తత్ర న విందతేర్తాన్ మాయామయే వాసనయాశయాణః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ వేదాల్లో మనం చెప్పుకున్నాం కదా చాలాసార్లు కూడా, ముందు కూడా వేదాల్లో అండి మీరు చాలామంది అంటారు నాకు వేదాలు చదవాలి. అందులో ఎన్నో శ్లోకాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని కోల్పోయాయి కూడా మనం వేదాల 4 వేదాల్లో ఉండే లక్షల శ్లోకాలు ఉన్నాయి. కానీ అందులో చాలా శ్లోకాలు కానీ చాలా విషయాలు కానీ కర్మకాండ గురించి రాసుంటాయి. భక్తి గురించి చాలా తక్కువగా రాశారు. ఎందుకంటే చాలామంది ఈ కర్మకాండని అనుసరించే స్థాయిలోనే ఉంటారన్నమాట. సో ఇలా ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, ఇలా నువ్వు కర్మకాండ విషయాలు చదివి వేదాల్లో అంటే నువ్వు ఇలాంటి పూజ చేసావనుకో, ఇలాంటి ఉపవాసం ఉన్నావనుకోండి, ఇలాంటి దేవతకు పూజ చేసావనుకోండి, మీరు స్వర్గానికి వెళ్తారు, మీకు ఇలాంటి భౌతిక లాభం వస్తుంది, ఇలాంటి ఐశ్వర్యాన్ని మీకు లభిస్తుంది. సో ఇలాంటి భౌతిక లాభాలు, స్వర్గానికి వెళ్ళొచ్చు. ఆ స్వర్గాల్లో ఎన్ని రకరకాల భోగ విలాస వస్తువులు విషయాలు ఉంటాయో వాటిని విస్తృతంగా వర్ణించారనమాట. వాటిని చూసి ఇంకా మనుషులు అంటే వ్యక్తులు అదే మన జీవిత లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు, దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు, పరితపిస్తూ ఉంటారు, స్వప్నంలో కలలు కంటూ ఉంటారనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే ఇలా వేదాల్లో కొన్ని విషయాలు ఇచ్చారు, కర్మకాండ విషయాలు. వాటిని మనము ఎక్కువగా దాని గురించి ప్రయత్నించకూడదు. ఎందుకు అంటే వాటి ద్వారా వచ్చే ఆనందము తాత్కాలికమైన ఆనందము, టెంపరరీ హ్యాపీనెస్. అవి మీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు. అందుకని అలాంటి వాటి గురించి, తాత్కాలికమైన ఆనందాన్ని ప్రసాదించే వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించి ప్రయాసించి మీ యొక్క సమయాన్ని, విలువైన శక్తిని వృధా చేసుకోకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. చాలామంది మనం చూస్తాం, పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా చంద్రగ్రహానికి వెళ్దామని, ఇక్కడికి ఈ గ్రహానికి వెళ్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ ఇంకా ఏమైనా మంచి ఇంద్రియ భోగ వస్తువులు కానీ సువిధలు కానీ ఉండడానికి ఉన్నాయా. మరి ప్రభుపాదాన్ని అక్కడ వెళ్ళి ఏం చేస్తారు, చంద్రగ్రహానికి వెళ్ళి అక్కడ కూడా అదే పని చేస్తారు. ఇక్కడ ఎలా ఇంద్రియ భోగ విషయ వస్తువుల్ని భోగించడానికి ప్రయత్నిస్తున్నారో అదే పని అక్కడ కూడా వెళ్ళి చేస్తారు. ఏం లాభం చంద్రగ్రహానికి వెళ్ళి కూడా. సో అలా
మనకి ఇక్కడ అందుకే శుకదేవ్ గోస్వామి ముందు పరీక్షిత్ మహారాజ్ చెప్పేస్తున్నాడు, చూడు పరీక్షిత్ మహారాజా, నువ్వు అలా స్వర్గానికి వెళ్ళడానికి అనేసి ప్రయత్నించకు. అలాంటి ప్రయత్నాన్ని ఒకవేళ ఉంటే ఇప్పుడే వదిలేసుకో, అది నీ లక్ష్యం కాకూడదు, నీ స్వర్గం మన లక్ష్యం కాదు అని ముందే స్పష్టం చేస్తున్నారు ఇక్కడ. అత కవిర్నామసుయావదర్త స్యాద ప్రమత్తో వ్యవసాయ బుద్ధి సిద్ధేన్యతార్థేన యతేత తత్ర పరిశ్రమం తత్ర సమీక్షమాణః. అందుకనే ఎవరైతే తెలివైన బుద్ధివంతమైన మనిషి ఉంటాడో అతను ఎప్పుడైనా సరే మన జీవిత అవసరాలు, ఒక మనిషికి కొన్ని అవసరాలు ఉంటాయి, తినడానికి, ఉండడానికి, అలా రోటీ కప్పడం మకాన్, అలాంటి అవసరాలు మనకి జీవించడానికి ఒక స్వస్థమైన జీవన విధానానికి కావాల్సిన అంత మట్టుకే మనము దాని గురించి కష్టపడాలి, సమకూర్చుకోవాలి. అంతేకాని ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మన పేరు ప్రఖ్యాతలు పెంచుకోవడానికి, యశస్సు పెంచుకోవడానికి, నేను చనిపోయిన తర్వాత అయినా సరే నా పేరుని 10 మంది గుర్తుంచుకోవాలి, నేను ఎంత సేవ చేశాను వాళ్ళకి, లేకపోతే ఎంతో భౌతికంగా ఎంత గొప్ప వాడిని, ఎంత ప్రసిద్ధికి ఎక్కాను నేను అని, దానికోసం ప్రజలు ఎంతో కష్టపడుతూ ఉంటారంట. ఎంతో కష్టపడి ఈ యొక్క పరువు అంటే భౌతిక ప్రతిష్ట, భౌతిక పేరు, ఇలాంటి భౌతిక ఎంతో లాభాల కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు, ఏదో గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఎంత గొప్ప వాళ్ళైనా సరే సమయానుసారంగా వాళ్ళ గొప్పతనాన్ని అందరూ మర్చిపోతారు. ఎంతో పెద్ద పెద్ద ఫేమస్ మనం చూస్తాం కదా, ఉదాహరణకు కూడా ఇప్పుడు సినిమాలే కానీ, రాజకీయాలే కానీ, లేకపోతే క్రీడలు కానీ, ఎందులో అయినా ఎంతో పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 100 ఏళ్ల క్రితం కూడా ఎవరో, 50 ఏళ్ల క్రితం కూడా ఎవరో పెద్ద స్టార్ ఉంటారు క్రీడల్లో కానీ, సినిమాల్లో కానీ. ఇప్పుడు వాళ్ళని ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడున్న వాళ్ళకి వాళ్ళు తెలుసా? తెలియని కూడా తెలియదు. ఇప్పుడున్న వాళ్ళ పిల్లలకి మీరు అడిగారనుకోండి, 50 ఏళ్ల క్రితం ఎవరో స్టారు, ఎవరు తెలుసు, ఎవరు తెలియదు. ఎవరిని గుర్తుంచుకుంటారా? వాళ్ళని గుర్తుంచుకోరు, మర్చిపోతారు. వాళ్ళ పేరు ప్రఖ్యాతలు అప్పటికే కొద్ది సమయం వరకే, తర్వాత అన్నీ తుస్. సో సమయానుసారంగా ఇప్పుడు 1000 సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు వచ్చారు, ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులు వచ్చారు. వాళ్ళందరూ ఎవరికి తెలుసు? ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో, ఇప్పుడు ప్రస్తుతం టీవీల్లో, సినిమాల్లో చూపించే వాళ్ళని మనం గుర్తుపడతామా? అంతే. సో వాళ్ళు కొన్ని రోజులు అందరూ వాళ్ళని గొప్పగా పొగుడుతూ ఉంటారు, తర్వాత వాళ్ళు అందరూ మర్చిపోతారు. సో ఇలా నువ్వు ఎన్ని పేరు ప్రఖ్యాతలు భౌతిక ప్రపంచంలో భౌతికంగా సంపాదించుకున్నా కొంత సమయం తర్వాత కాలక్రమంలో అందరూ అన్నిటిని మర్చిపోతారు, ఏమీ లాభం లేదు. అందుకనే అమూల్యమైన మనిషికి ఉన్న సమయాన్ని ఒక్క క్షణమైనా మీరు ఇలా భౌతిక లాభాల కోసం అనవసరంగా ప్రయత్నిస్తే ఆ ఒక్క క్షణాన్ని కూడా మీరు ఎంతో బంగారం పోగు చేసి కొనుక్కోవాలన్నా మళ్ళీ తిరిగి కొనుక్కోలేము. అందుకనే ఒక ఆధ్యాత్మిక పథంలో ఉన్నతి సాధించాలి అనుకునే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో, ఎలాంటి వారితో సాంగత్యం చేస్తున్నారనే విషయంలో. ప్రభుపాల్ ద్వారా రాశారు, ఒక భోగి విషయ వస్తువుల్ని ఎప్పుడు భోగించాలి, ఎప్పుడు ధనాన్ని గురించి, ఎలా ఎక్కువ ధనాన్ని సేకరించాలి, ఎలా ఇంకా ఎక్కువ స్త్రీలను భోగించడం, లేకపోతే మద్యపానాలు, ఇంకా ఇలాంటి భోగ విలాసాల గురించి ఎప్పుడూ ప్రయత్నించి ప్రయాసపడి అలాంటి వ్యక్తుల సాంగత్యాన్ని మనము ఒకవేళ కోరుకున్నాం అనుకోండి, అది మనము ఆత్మహత్య చేసుకోవడమే. అసలు ఆత్మహత్య అంటే అది అని ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారనమాట. సో అందుకనే శుకదేవ్ గోస్వామి వారు కూడా ఎప్పుడు ఇలాంటి పరీక్షిత్ మహారాజుతో ఎప్పుడు కలవలేదు. మనం చూసాం కదా మొట్టమొదటిసారి వీళ్ళు ఎలా కలయిక జరిగిందనే విషయాన్ని. అది ఒక ప్రశ్న.
అవునా? కలయిక ఎలా జరిగింది అంటే పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే అన్నిటినీ త్యాగం చేసేసుకొని ఇప్పుడు నేను నా జీవితంలో మిగతా ఉన్న సమయం అంతా భగవంతుడి పైన ధ్యానం చేసుకొని నేను కేటాయిస్తాను అని నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు చూశారు శుకదేవ్ గోస్వామి వచ్చి పరీక్షిత్ మహారాజుని కలిశారు. మామూలుగా పరీక్షిత్ మహారాజు రాజుగా ఉన్నప్పుడు, మహారాజుగా ఉన్నప్పుడు, రాజసింహాసనం మీద కూర్చున్నప్పుడు శుకదేవ్ గోస్వామి వెళ్ళి ఆయనతో మాట్లాడలేదు. ఎందుకంటే సాధువు సంతువులు, వాళ్ళు వైరాగులు, వాళ్ళు ఇలాంటి భోగ విలాసాల్లో మునిగి ఉన్న వ్యక్తులతో ఎప్పుడూ కలవరన్నమాట. మామూలుగా పరీక్షిత్ మహారాజ్ అంటే ఆయన గొప్ప భక్తుడు, కానీ ప్రతి రాజు అలా కాదు కనుక సహజంగా మామూలుగా ఎక్కువగా. ఇప్పుడు మనము ఇంకా జనరల్గా చెప్పారు. సో ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, చూద్దామంట, సమయం అయిపోతుంది. సత్యాంక్షితౌ కిం కశిపో ప్రయాసైర్ బాహౌ స్వసిద్ధే ఉపబర్హణై కిం సత్యంజలౌ కిం పురుధాన్న పాత్ర్య దిగ్వల్కలాదౌ సతి కిం దుకూలై. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సుఖదేవ్ గోస్వామి వారు, నేలపైన ఇంత పెద్ద నేల ఉంది మనకి, భూమి మీద ఇంత నేల మీద హాయిగా పడుకోవచ్చు కదా, మీకు పెద్ద పెద్ద పరుపులు ఎందుకు అవసరం? కశిపు అంటే పరుపు. హిరణ్యకశిపు అని పేరు ఎందుకు హిరణ్యకశిపు? ఎప్పుడు ఆయనకు బంగారం, పరుపు, ఈ రెండే కావాలన్నమాట. సో అలాగే నీ దగ్గర చేతులు ఉన్నాయి కదా, ఆ చేతిని దిండులాగా చేసుకొని పడుకోవచ్చు కదా. మళ్ళీ నీకు ఆ పిల్లో దిండు ఎందుకు అవసరం? మళ్ళీ పడుకోవడానికి చేతులు ఉన్నాయి కదా. తినడానికి పాత్ర ఎందుకు? 2 చేతులు ఉన్నాయిగా, 2 చేతులతో ఒక పాత్రగా నువ్వు చేసుకొని తినొచ్చు కదా, భుజించవచ్చు కదా ఆహారం. నీకు మళ్ళీ సపరేట్గా పాత్ర ఎందుకు? అలాగే చెట్లు ఉన్నాయి కదా, చెట్లలో ఉన్న పైన బార్క్ ఉంటుంది కదా, చర్మం, దాన్ని ఉపయోగించి మీరు దాన్ని దుస్తులుగా అంటే నీ యొక్క వస్త్రాలుగా ధరించవచ్చుగా. మళ్ళీ సపరేట్గా ఈ వస్త్రాల కోసం అంటే అవసరం ఏమిటి అంటే, ఇక్కడ శుకదేవ్ గోస్వామి చెప్పేది ఏంటంటే, చాలామందికి మీరు ఎంతో కష్టపడేస్తుంటారు రోటీ కప్పడం అంటే తినడానికి, ఉండడానికి, పడుకోవడానికి, తినడానికి, బట్టలు వేసుకోవడానికి, వీటి కోసం ఎంతో వస్త్రాల గురించి ఎంతో కష్టపడి ఎంతో సమయాన్ని వృధా చేస్తారు. అవునా? ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఏ డ్రెస్ కొనుక్కోవాలో, ఏ చీర కొనుక్కోవాలో దానికోసం ఎంత సమయాన్ని వృధా చేస్తాం. సో అలా వీటి కోసం అనేసి ఎక్కువగా సమయాన్ని వృధా చేయకూడదు. ఇవన్నీ ఎంతో సులభంగా లభ్యమవుతాయి. సో ఇలా సులభంగా లభ్యమయ్యే సమయం ఉన్నప్పుడు ఎందుకు మనము సమయాన్ని వ్యర్థం చేస్తున్నాము? మీరు కావాలంటే ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు ఇక్కడ, మీరు ఎన్నో పశువులు, పక్షులు ఉన్నాయి కదా, మరి వాటి ఎలా జీవిస్తున్నాయి? ఎంతో సహజంగా ప్రకృతి ఒడిలో జీవిస్తున్నాయి, మరియు ఎంతో స్వస్థంగా, అంటే వాళ్ళ యొక్క స్వస్థత కూడా బాగుంది. మనుషులు అలాగా అంత కష్టపడట్లేదు వాటి కోసం, వాళ్ళ జీవన విధానానికి ఎంతో హాయిగా వాళ్ళు బతికేస్తున్నారు. అంటే మనల్ని అలా పశువుల్లో బతకమని ఇక్కడ చెప్పట్లేదు. అని చెప్పేది ఏంటంటే, మనము ఎక్కువగా సమయం, ప్రయాసం అనేది మనకున్న అమూల్యమైన మనిషికి ఉన్న సమయాన్ని ఇలా భౌతిక సువిధలు, వసతులు పెంచుకోవడానికి, అంటే దానికి సమయాన్ని ఎక్కువ వృధా చేయకూడదు. అంటే ఇప్పుడు మీ దగ్గర ఏదో ఒకటి ఉందనుకోండి, దాంతో పని జరుగుతుందంటే మీరు పని సాగించాలి. అంతేకాని దీనికన్నా మంచి బంగ్లా, దీనికన్నా మంచి మొబైలు, లేకపోతే దీనికన్నా మంచి ఇలా భౌతిక వస్తువులు, విషయాలు ఇంకా 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 అని ఆలోచిస్తూ దాని వెనకాల పడి మొత్తం జీవితంలో ఉన్న అమూల్యమైన సమయాన్నంతా దానికి కేటాయించారనుకోండి, ఇంకా జీవిత లక్ష్యాన్ని మీరు సాధించలేరు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలాగని చాలామంది అనుకుంటారు ఒక్కొక్కసారి, అది మనకు ఒక్క నిమిషం, ఎవరో ఫోన్ వచ్చినట్టుంది. హరే కృష్ణ. ఓకే, సో మనము ఇంకొక విషయాన్ని ఇక్కడ చూసేది ఏంటంటే, ఒక ఉదాహరణ ఇచ్చారు, చాలా మంచి ఉదాహరణలు ఇస్తారు ఇక్కడ మనకి. చూసాం కదా, రూప గోస్వామి, సనాతన గోస్వామి వారు. సో రూప గోస్వామి, సనాతన గోస్వామి, ఇంకా మన షడ్ గోస్వామిలు అందరూ కూడా వారు ఒక్కొక్క రోజు ఒక్కో చెట్టు కింద కూర్చొని బతికేసేవాళ్ళు బృందావనంలో. వాళ్ళకి పెద్ద బంగ్లాలు ఏం లేవు, కానీ వాళ్ళు ఎన్నో కార్యాలు చేశారు. మరి చెట్టు కింద ఉండి కూడా ఎన్నో పుస్తకాలు రచించారు. మనం చూసాం కదా,
భక్తి రసామృత సింధు, ఉపదేశామృతం ఇవన్నీ చదువుకోబోతున్నాం మనం. ఇంకా ఎన్నో రచనలు చేశారు. ఈ భాగవతం పైన కూడా సనాతన గోస్వామి ఆయన భాష్యాన్ని రచించారు. స్వరూప గోస్వామి, సనాతన గోస్వామి, ఇంకా మిగతా జీవ గోస్వామి ఇలా అందరూ ఎన్నో రచనలు చేశారు. జీవ గోస్వామి రచించిన పుస్తకాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఈరోజు కూడా చదువుకొని జనాలు పిహెచ్డి చేస్తున్నారు దానిపైన అర్థం చేసుకోవడానికి ఆయన షడ్ సందర్భాలు. సో మరి ఇన్ని రచనలు చేశారు. మరి అంతేకాకుండా వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద మందిరాలను నిర్మించారు. బృందావనంలో చూసే పెద్ద పెద్ద మందిరాలన్నీ ముఖ్యమైన మందిరాలు, గోస్వామి మందిరాలు వాళ్ళు నిర్మించినవి. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రజలందరికీ ప్రచారం చేశారు భగవంతుడి భక్తి గురించి. భగవంతుడి లీలా స్థలాల్ని, ప్రతి ఒక్క లీలా స్థలాన్ని పునరుద్ధరించారు. వాళ్ళే లుప్తమైపోతుంటే వెతికి బయట తీశారు, మళ్ళీ స్థాపించారు, పునర్స్థాపించారు వాళ్ళు. సో ఇలా ఎన్నో మహత్కార్యాలు చేశారు. ఈరోజు బృందావనం ఎలా మీరు చూడగలుగుతున్నారు అంటే అది వాళ్ళ శ్రమ, వాళ్ళ యొక్క భక్తి ఫలితమే. మన షడ్ గోస్వామిలు మొత్తం ప్రపంచం అంతా ఈరోజు బృందావనాన్ని దర్శించుకోగలుగుతుందంటే వాళ్ళ యొక్క కారణంగానే, మన షడ్ గోస్వాముల కారణంగానే. సో మరి వాళ్ళు ఎలా బతికారు? వాళ్ళు కోపిన వేసుకుని ఉంటారు అంతే, వాళ్ళు ఇంకా బట్టలు కూడా ఏం లేవు. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు శుకదేవ్ గోస్వామి, ఆయన అంతే. అంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు. శుకదేవ్ గోస్వామి కానీ మన గోస్వాములు కానీ, అందుకే వాళ్ళని గోస్వామి అంటారు. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉండగలరు. అందుకే మీకు చెప్పాను ముందే, మనం ఆ స్థాయిలో లేము కనుక మనము ఆ స్థాయిలో వెళ్ళడం అనేది మన జీవిత లక్ష్యం. సో క్రమక్రమంగా మనము మన యొక్క అట్లీస్ట్ మనం ఇప్పుడు ఎలాగో ఎంతో ఇప్పుడైనా తగ్గించుకోవచ్చు. అరే ఉన్న వాటితో సంతృప్తిగా భక్తి చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని వినియోగించాలి. ఇది ప్రిన్సిపల్ తత్వం. ఏంటంటే మనం ఎక్కువ సమయము భౌతిక విషయ వస్తువుల్ని సేకరించుకోవడానికి కాకుండా భగవంతుడి భక్తి చేసుకోవడానికి మనం సమయాన్ని వినియోగించాలి. చాలామంది ఏంటంటే ఇంకొకరితో కంపేర్ చేసుకుంటారు. అమ్మో వాడు చూడు, వాడు పెద్ద బంగ్లా ఉంది, పెద్ద కారు ఉంది, పెద్ద ఉద్యోగం ఉంది, నాకు అలాంటివి కావాలి, దానికోసం ఏమైనా సరే నేను కష్టపడతాను అంతే, ఈ హరే కృష్ణ జపం చేసుకుంటే ఏమొస్తుంది నాకు. అలా కాకుండా మనం ఆలోచించాలన్నమాట. ఇవన్నీ తాత్కాలికమైన విషయాలు, వస్తువులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. వీటి వల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు. ఈ జీవితం తర్వాత అవి దేనికి పనికిరావు. జీవితంతో పాటు జీవితం తర్వాత మీతో పాటే ఉండేది, మీకు పనికి వచ్చేది ఒకటే, మీరు చేసుకునే భక్తి. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే. చీరాణి కింపతి న సంతి విదిశంతి భిక్షాం నైవాంగ్రిపా పరభృత సరితోప్యశుష్యాన్ వృద్ధా గుహా కిం అజితోవతినోపసన్నాన్ కస్మాత్ భజంతి కవయో ధన దుర్మదండాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రోడ్డు మీద ఏవో ఒకటి పడుంటాయి కదా, పాత బట్టలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ధరించుకుంటే సరిపోదా? చెట్లు పళ్ళు ఇస్తాయి కదండి, ఫ్రూట్స్ ఇస్తాయి కదా, పండ్లు ఇస్తున్నాయి కదా, మరి చెట్లపైన కాసే ఫలాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇంకా మీరు దానికోసం కష్టపడుతున్నారు? ఫలాలు తీసుకొని తినేసి ఉండొచ్చు కదా. అలాగే మీకు దాహం వేస్తే నీళ్ళు ఉన్నాయి కదా నదుల్లో తాగడానికి, దాని గురించి మీకు ఎందుకు బెంగ? పర్వతాల్లో ఎన్నో గుహలు ఉన్నాయి, కేవ్స్, అక్కడ వెళ్ళి నివసించవచ్చు కదా. అవి ఇప్పుడేమైనా మూతపడిపోయా అని ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు అన్నమాట. అరే మొత్తం భగవంతుడు ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశిని సంరక్షిస్తున్నాడు. కావాల్సిన సువిధలు ఆయన వాళ్ళందరికీ ఇస్తున్నారు, పశు పక్షికి. అలాంటిది భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతులైన తన భక్తులకి ఆయన సంరక్షించరా? ఆయన కావాల్సిన విషయాల్ని సమకూర్చరా? మీరు ఎందుకు భంగపడుతున్నారు? మీరు మరి ఎందుకు ఒక సాధువు ఒక ధనికుడి దగ్గరికి వెళ్ళి ఆయనను పొగిడి ఆయన నుంచి ఏదో ధనం పొందాలని ఆశించాలి? అంటే సాధువు అలా ఒక ధనికుడి దగ్గరికి వెళ్ళి అతన్ని పొగిడి అతన్ని దగ్గర నుంచి మనం యాచించకూడదు. ఒక సాధువు, అది సాధువు లక్షణం కాదు అని ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. ఎందుకంటే చాలామంది ధనికులు ఎంతో కష్టపడి సంపాదించారు, ఎలాగో సంపాదించారు, చాలా డబ్బు ఉంటుంది కదా, గర్వంతో ఉంటారనమాట.
సో ఇలా సాధువులు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పొగిడి అలా పొగిడితే ఏదో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదో సహాయం దొరుకుతుంది, ఏదో లాభం దొరుకుతుంది, ఆ ఒక అవసరాలు తీరిపోతాయని మనం వెళ్ళకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకనే ఒక సాధువు అనేవాడు ఎప్పుడైనా సరే అలా ధనికుల గృహస్థుల దగ్గరికి వెళ్ళి జస్ట్ తన యొక్క భౌతిక అవసరాల కోసం వెళ్ళకూడదు. అలా జీవించే అతను అసలు సాధు జాతికే ఒక మచ్చ, అవమానం అని ఇక్కడ చెప్పారు. కానీ సాధువులు ఎందుకు వెళ్తారు ప్రతి ఒక్కరి ఇంటికి కూడా అంటే, సుఖదేవ గోస్వామి కూడా వెళ్ళేవారు కదా భిక్షాటనకి. కానీ వాళ్ళు వెళ్ళేది ఏంటంటే ముఖ్యంగా అక్కడ ఉన్న గృహస్థులకు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక బోధనలను, శిక్షణలను భగవంతుడి గురించి చెప్పడానికి. సో అలా గృహస్థులు కూడా వాళ్ళని స్వీకరించాలి, వాళ్ళ ఇంట్లోకి. అలాగే గృహస్థులు కూడా అలాంటి సాధువులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఎలాగైతే వాళ్ళ గృహంలో ఉండే, పరివారంలో ఉండే తన పిల్లలకు, సంతానంకి ఎలా చూసుకుంటారో వాళ్ళకు కూడా అలాగే అన్ని సువిధలు ఇవ్వాలి. అది గృహస్థుల యొక్క కర్తవ్యం అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. కానీ సాధువుల యొక్క కర్తవ్యం ఏంటంటే అలా భగవంతుడి గురించి సంబంధించిన, భక్తికి సంబంధించిన విషయాల గురించి పుస్తకాలు రచించడం, భగవంతుడి శిక్షణలు, బోధనలను మిగతా సాధారణ ప్రజలకి, గృహస్థులకి పంచడం, ఇది సాధువుల యొక్క లక్షణం. అంతేగాని ఇలా గృహస్థులకి ఇంటికి వెళ్ళి తినడానికి కోసం అనేసి సాధువులు వెళ్ళకూడదు అని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారనమాట. ఎందుకంత భయం? మీరు సాధువులైతే, ప్రభుపాద వారు ఇక్కడ రాశారు, ఒకవేళ సాధువు అయితే ఆయనకి భగవంతుడికి ఆయన శరణాగతుడు అయినప్పుడు భగవంతుడు ఆయన చూసుకుంటారు కదా. ఆయనకు ఆ యొక్క నమ్మకం అనేది ఉండాలి. ఒక సాధువు అన్నప్పుడు ఆ నమ్మకం ఉండాలి. ఏమని? భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు కాబట్టి ఆయన భయపడకూడదు. ఒక సన్యాసి అనే అతను అసలు భయపడకూడదు ఎక్కడైనా సరే. ఆయన మెయిన్ సన్యాసి అంటే ఏంటి? ఆయన ప్రతి దగ్గర, ప్రపంచంలో ప్రతి చోటుకి ఎక్కడైనా వెళ్ళి ప్రచారం కోసం అని ప్రతి చోటు వెళ్తారు. ఒక్కరే అయినా సరే భయపడకూడదు. సో దానికి ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు హరిదాస్ ఠాకూర్కి. హరిదాస్ ఠాకూర్ ఉన్నప్పుడు ఇక్కడ భజన్ కుటీర్లో, మన ఫులియాలో, ఇక్కడ నుంచి 15 నిమిషాలు అంతే, ఎక్కువ దూరం లేదు. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల, కరెక్ట్గా 15 నిమిషాలు అంతే. అక్కడ తన భజన కుటీర్లో కూర్చున్నప్పుడు ఇక్కడ రాశారు ప్రభుపాద తాత్పర్యంలో, ఆయన గుఫలో ఒక పాము నివసించేది ఆయనతో పాటు. సో చాలామంది ఆయనను కలవడానికి వచ్చేవారు, కానీ ఆ పాముకి భయపడేవారు. అదెంతో విషపూరితమైన సర్పం అన్నమాట. ఆ పాముకి చాలా భయపడేవారు. సో అందుకే హరిదాస్ ఠాకూర్కి నివేదించుకున్నారనమాట. మీరు ఇక్కడ నుంచి వేరే ఏ చోటుకైనా వెళ్ళొచ్చు కదా, ఎందుకంటే ఈ పాము ఉంది కనుక మేము రావడానికి ఎంతో సంకోచిస్తున్నాము, మీ యొక్క సాంగత్యం మేము తీసుకోవాలనుకుంటున్నాము, మీ దగ్గర నుంచి బోధనలను, భక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము, కానీ ఈ యొక్క పాము, ఈ యొక్క సర్పం వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది అని. అప్పుడు హరిదాస్ ఠాకూర్ అనుకుంటారు, సరే నాకైతే ఏమి ఇబ్బందికరంగా లేదు, నేను ఉండగలను, కానీ వీళ్ళందరికీ సమస్యగా ఉంది కనుక నేను వేరే చోటికి వెళ్తానులే అని అనుకుంటాడు మనస్సులో. భగవంతుడి ప్రతి ఒక్కడి హృదయంలో ఉన్నారు, ప్రతి ఒక్క జీవి హృదయంలో ఉన్నాడు కనుక ఆ విషపూరితమైన సర్పము యొక్క హృదయంలో కూడా ఆ భగవంతుడు నివసిస్తున్నాడు కనుక వెంటనే ఆ పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడు ఆ సర్పానికి చెప్తాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. వెంటనే సర్పం అందరి ముందే, సమక్షంలోనే ఆ సర్పం బయటికి, ఆ రంధ్రం నుంచి బయటికి వచ్చి అక్కడి నుంచి వెంటనే దూరంగా వెళ్ళిపోతుందంట ఆ ప్రదేశాన్ని వదిలి. సో అలా భగవంతుడు ప్రతి ఒక్క జీవి హృదయంలో ఉన్నాడు కనుక భగవంతుడు రక్షిస్తాడు తన భక్తుల్ని, ఎవరైతే తనకి సంపూర్ణంగా శరణాగతులయ్యారు. 6వ శ్లోకం. ఏవం స్వచిత్తే స్వతయేవ సిద్ధ ఆత్మా ప్రియోర్తో భగవాననంతః తం నిర్వృతో నిత్యార్థో భజేత సంసార హేతు పరమాశ్చయత్ర. అందుకనే మనము ఏం చేయాలి అంటే మన జీవితంలో ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడి పైన ధ్యానం చేసుకోవాలి. ఆ భగవంతుడికి సేవ చేయడమే మన జీవిత లక్ష్యంగా, మనము జీవితంలో మన ప్రయత్నం, మన సాధన ఆ విధంగా ఆ మార్గంలో నడవాలి. అలా ఎప్పుడైతే చేస్తామో మనము, అలా జీవితంలో ఈ ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో ఈ భౌతిక బద్ధ అవస్థ నుంచి మనము ముక్తిని పొందగలము. ముక్తి పొందడానికి ఇదే మార్గం అని ఇక్కడ మనకి
శుకదేవ్ గోస్వామి గారు చెప్తున్నారనమాట. సో ఈరోజు లాస్ట్ శ్లోకాన్ని చూసి ముగిద్దామంటే 7వ శ్లోకం. కస్తాంత్వనాధృత్య పరానుచింతాం హృదే పశూన సతీం నామ కుర్యాత్ పశ్యాంజనం పతితం వైతరణ్యాం స్వకర్మజాన్ పరితాపాంజుషాణం. ఎవరు ఇలాంటి ఉన్నతమైన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించకుండా ఈ యొక్క సంసారంలో, భౌతిక సంసారంలో, ఈ జీవితంలోనే భౌతిక విషయ వస్తువుల్ని భోగించుకుంటూ వివిధ రకాల కర్మలు చేసుకుంటూ ఇందులోనే మునిగి తేలుతూ మృతి చెందుతూ మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. ఎవరు? ఎంతో బద్ధ జీవులైన కర్మిలు. కొంతమంది ఉంటారు కదా కర్మిలు, వాళ్ళని కర్మి అంటారు. వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలపైన ఏమాత్రం రుచి ఉండదు. వాళ్ళ ఒకటే చింత, ఎలా మనము భోగించుకోవాలి. అంటే వాళ్ళు ఒక్కొక్కసారి పూజ పునస్కారాలు చేసినా వారి యొక్క లక్ష్యం ఏంటంటే భౌతిక లాభం. వాళ్ళందరినీ కర్మి అంటాం అన్నమాట. సో ఇలా వేదాల్లో చెప్తున్నారంట. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే రకరకాల దేవీ దేవతల దగ్గరికి వెళ్తారో, వాళ్ళని పూజిస్తారో, దేనికోసం? భౌతిక లాభాల కోసం. సో అలాంటి వాళ్ళని ఏమన్నారంటే, అలా భగవంతుడి దగ్గర కాకుండా రకరకాల దేవతల దగ్గర వెళ్ళే వాళ్ళని, పశువులు, ఒక కాపరి ఉంటాడు కదా, పశువుల్ని కాపలా కాచే కాపరి, పశువుల్ని తీసుకొని ఆయన కాపలా కాస్తుంటాడు, కాపరి చేస్తుంటాడు, ఏదో పని చేస్తాడు, చూసుకుంటూ ఉంటాడు ఆ పశువుల్ని. కానీ తర్వాత ఆయన కషాయఖానకు తీసుకెళ్తాడు పశువుల్ని, అక్కడ పశువులు కషాయఖానలో వధిస్తారన్నమాట. అలాంటి వారితో పోల్చారు. ఎందుకు? ఇప్పుడు మీకు ఆ దేవతలు కానీ ఎవరైనా కానీ ఏవో కొన్ని భౌతిక ఫలాలు ఇస్తారు, కానీ మీరు తర్వాత మళ్ళీ ఆ భౌతిక ఫలాలు, ఆ తాత్కాలిక ఆనందం తాత్కాలికమే, దాని నుంచి మీకు వచ్చే ఆనందం అది సంపూర్ణమైన తర్వాత మళ్ళీ మృతి చెందాల్సిందే, మళ్ళీ జన్మించాల్సిందే, జన్మ మృత్యు జర వ్యాధి భోగించాల్సిందే. ఇవన్నీ కష్టాలేనండి. ఆధ్యాత్మిక క్లేశ, ఆది భౌతిక క్లేశ, ఆది దైవిక క్లేశ, ఈ 3 క్లేశాలని భోగించాల్సిందే. భౌతిక ప్రపంచం అంటేనే దుఃఖాలయం, అశాశ్వతం. సో దుఃఖాలని భోగించవలసిందే. ఇలా ఎన్నో రకరకాల కర్మలు చేసుకొని, ఇంకా పాపకర్మలు చేసుకుంటే, ఇలా రకరకాల 84 లక్షల యోనిలు అన్ని రకాల జీవుల్లో ప్రయాణిస్తూ శిక్షలు అనుభవించడానికి యమరాజు, యమలోకంలో దాని బయట వైతరణి నది ఉంటుందంట, అక్కడ యమలోకానికి వెళ్ళి అక్కడ రకరకాల శిక్షలను అనుభవిస్తూ ఉంటారు. తర్వాత యమరాజు రకరకాల శరీరాలను ఇస్తుంటాడు. ఈ రకరకాల శరీరాలు, రకరకాల లోకాలు, ఇవన్నీ ఏంటంటే ఇది మొత్తం పెద్ద కారాగారం. ముందే చెప్పుకున్నాం మనము, ఈ భౌతిక ప్రపంచమే ఒక జైలు, కారాగారం. అయితే ఇందులో ఒక్కొక్క శరీరం, ఒక్కొక్క లోకం అనేది ఒక్కొక్క రకమైన జైల్లో కూడా రకరకాలు ఉంటాయి. ఏ క్లాస్ జైలు, బి క్లాస్ జైలు, సి క్లాస్ జైలు లాగా. సో ఈ కర్మకాండీయులు, కర్మీల యొక్క ప్రయత్నం ఏంటంటే, ఒక జైలు నుంచి, ఈ జైల్లో అంత బాగాలేవు ఫెసిలిటీసు, ఏ క్లాస్ జైలు, నేను సి క్లాస్ జైల్లో ఉన్నాను, బి క్లాస్ జైలుకి వెళ్తే ఇంకా బాగుంటుంది అని ప్రయత్నం. బి క్లాస్ జైలుకి వెళ్ళడం, మళ్ళీ బి క్లాస్ నుంచి ఏ క్లాస్కి వెళ్ళడం. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ శరీరం దొరికినా, ఏ లోకంకి వెళ్ళినా, ఈ మొత్తం భౌతిక ప్రపంచంలో ఏ గ్రహానికి వెళ్ళినా కానీ, స్వర్గలోకానికి వెళ్ళినా కానీ అన్ని జైలే, అన్ని జైల్లే. జైలు అన్నాక కష్టాలు ఉంటాయి, మరి కారాగారం అన్నాక అన్ని కారాగారాలే. కారాగారాల్లో వివిధ రకాల కారాగారాలు అన్నమాట. అవే ఇక్కడ మనకి చెప్తున్నారు ఈ యొక్క ఉదాహరణలో, ప్రభుపాద ద్వారా తాత్పర్యంలో. సో దీంతో మనం ఇక్కడ ముగిద్దామంటే ఆల్రెడీ సమయం ఏం మించిపోయింది, ఎక్కువైపోయింది. సో ధన్యవాదాలు మీ అందరికీ. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.